ఉంటున్నవారు తెలంగాణ జాగృతి ఫౌండర్, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మాజీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా కొండపాక తాజా మాజీ డిప్యూటీసీ అనంతుల ప్రశాంత్ గారు, అదేవిధంగా మా ఉద్యమ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర నాయకులు మా అందరికీ తెలిసిన సుపరిచితుడు రాజారాం యాదవ్ అన్న గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఉపేందర్ రావు అన్న గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి మాజీ కల్చర్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోదారి సీనన్న గారు, అదేవిధంగా చందు గారు, యువజన రాష్ట్ర నాయకులు, కామారెడ్డి జాగృతి మాజీ అధ్యక్షులు అనంతరాములన్న గారు, అదేవిధంగా మా రవీందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ విద్యార్థి నాయకులు శేఖర్ గారు, అదేవిధంగా ఫణీందర్ గారు, నాగరాజు గారు, చాలా మంది సీనియర్లు అందరు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు పత్రికాముఖంగా మొదటిగా మా రాజీవ్ సాగర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, పట్టుకోను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాతో పాటు 18 సంవత్సరాలు పనిచేసినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మా ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీకందరికీ తెలుసు, గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విధానాలు కానీ, చేస్తున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచే 2009లో తన ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ కోసం, ఈరోజు పార్టీ కోసం తన బిడ్డను కూడా త్యాగం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు తన కొడుకు చేసినా తన బిడ్డను చేసినా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక విధానాలు చేస్తే ఖండించి క్షమించేది లేదని ఏదైతే ఇంతకుముందు చెప్పిండో చెప్పినట్టే 2 రోజుల క్రితం కవిత గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఉన్నాం. ఇక్కడ మొదట 2006 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరున్నారు. 2006 నుంచి ఉద్యమం ఉర్రూ తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యి, కేసీఆర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి ఉద్యమంలో పనిచేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోని మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం కానీ, ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అప్పటి నుంచి మొదలైంది, 2006 నుంచి మొదలైంది, 2014 వరకు ఉద్యమం ఉర్రూతలగున్నది. ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు, అదేవిధంగా కవిత గారు ఇచ్చినటువంటి విధానాలన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అట్లనే 2014 వరకు పనిచేసుకుంటా పోతున్నాం. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో కవిత గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనరు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం. ఉద్యమం నుంచి మార్చుకొని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం. అప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకొని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతా ఉంది. 2014 నుంచి 2019 వరకు మొదటి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నంత వరకు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాత్రింబగళ్ళు పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం. తను ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలన్న ఆలోచనతోనే మేమందరం కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 2019 తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని
మళ్ళీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి, మళ్ళీ యాక్టివ్ చేయాలి, మళ్ళీ క్రియాశీలకంగా చేయాలి అని ఆలోచన చెప్తే మీరు ఏది చెప్తే కూడా మేము దానికి శిరసావహించినాం. అదే విధంగా ముందుకు తీసుకోవడానికి మేము మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కమిటీలు మళ్ళీ వేయాలి, కమిటీలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి, మళ్ళీ ప్రజలకు పోవాలంటే దానికి కూడా మేము తల ఊపి మేము పనిచేసుకుంటాం ముందుకు పోయినాం. ఆ 5 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఎట్లా చెప్తే అట్లా పనిచేసుకుంటూ వచ్చినాం. గతం 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్ననే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టిండ్రు. అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం, ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏది నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరసా వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం, ఇంత జరుగుతా ఉంది. మాకు కనీసం ఒక్కసారి ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు నిలబడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సి ఉన్నది, రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజుని గెలిపించాలంటే ఒడిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానల మెంతో అన్నట్టు ఎంతో మంది
మిమ్మల్ని నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎటుపోతారో కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉండరు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6 నుంచి 8 మంత్రులను ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి మీద ఈగ వాలకుండా కొట్లాడుతూ ఉంటే ఇలా ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండరు. ఇలా సంతోషరావు గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా, ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. మీకు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. దాంట్లో వేరేది ఏం లేదు, దాంట్లో క్లియర్ కట్గా కాదు అనేది తెలిసిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏమిందన్నా? 100% కదా, 100%. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది. కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం. కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. తెలంగాణ జాగృతి మీద పెట్టలేము కదా. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి బరువెక్కిన గుండెలతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు చాలా బాధతోటి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మరి రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి, మళ్ళీ తెలంగాణ సస్యస్థానం రావాలని చెప్పి మా 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఉద్యమం చేయాల్సిన సందర్భంలో మీరు బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతం ఇచ్చేటట్టుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈరోజు మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత గారి ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈరోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం. ఈ మధ్య కాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వచ్చినాక మీడియాలో మాట్లాడింది. ఏమని, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ, మరి నా లేఖల్ని ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు. నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు. అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా
హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే, అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మీరు ఒక టెలివిజన్లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు సంతోష్ అన్నను కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్ని తెలుసు, ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారని చెప్పి కూడా మీరు నిన్న కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఇద్దరు, అది మన రామన్న అదేవిధంగా హరీష్ అన్న. ఈరోజు మనం అందరూ అసెంబ్లీలో చూసిరు, రాత్రి 2 గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాళ్ళని లేకుండా మరి టీఆర్ఎస్ మీద ఈగవాళ్ళని లేకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజాన్ని మొత్తం చూస్తా ఉన్నది. మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద, సంతోష్ అన్న మీద, ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని మనం దాని బీఆర్ఎస్ పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటలు మాట్లాడుతున్నాం. మేము అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన, ఎందుకంటే ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒకరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క తిని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్కసారి ఇప్పుడు మరి 6 నెలల సంది ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మరి ఎట్లా పోదాం ముందుకు, ఎట్లా చేద్దామన్న సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినావా అని కవిత నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా, ఎటైతే బిడ్డ అని అడిగిర్రా? మరి కేటీఆర్ గారు నిన్న మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంతగానో బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలు మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈరోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగిరానక? ఈరోజు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాగృతిలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తుందనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది 1000 మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి. మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసి రక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులతో తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కడి. ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా, హరీష్ రావు గారి మీద అన్నా, సంతన్న మీద అన్నా, ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన ఏది మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న కానీ హరీష్ అన్న కానీ పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది, ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు.
ఈరోజు హరీష్ అన్న ఇంటికి పోతే తెలుస్తుంది మీకు. రోజు 1000-2000 మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించి దాకా బయటికి పోడు. ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర, హరీష్ అన్న ఇంటి దగ్గర. అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు? అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు? కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే సరిపోతానంటే కేటీఆర్ అన్నకు ట్విట్టర్లోనే చేస్తున్నాడా అన్న? ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ల పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న కానీ ఇటు హరీష్ అన్న కానీ ఎక్కడిదక్కడ స్పందించి ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. ఈరోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది. ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది. మీరు ఒక్కరిని కూడా తీసుకొని పోతురు. మేమందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ స్టేజ్ పై నుంచి మేము అందరం కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ వెనుకున్నాము, మేము హరీష్ అన్న వెనుకున్నాము, మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము. మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము. మీ స్వప్రయోజనాల కోసం మీరైతే పోయిరో తెలంగాణ జాగృతి కాదది. మేము అనుకుంటా ఉన్నాం, మేము అది కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం. అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఉంది మాత్రం రియల్ జాగృతి. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు 2006 నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అక్క ఇట్లాంటి ఈ మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం. పత్రికా మిత్రులకి నమస్కారం. మిత్రులు రాజీవ్ సాగర్ గారు, భిక్షపతి గారు, ప్రశాంత్ గారు, మిగతా మిత్రులు, నాకు కవితమ్మ గత 3 నెలలుగా 100 రోజులుగా తన ఆచరణ చూస్తూ ఉంటే పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కుట్రదారులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడదాం, బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొడదాం, దీన్ని మళ్ళీ సీమాంధ్రుల వలస కేంద్రంగా, ఢిల్లీ గులాంల వలస కేంద్రంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలకి మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని చెప్పేసి ఈ 3 నెలలుగా చూస్తే అనిపిస్తున్నది. నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్నంట. అట్లనే తెలంగాణ బాధ అంతా కేసీఆర్ గారిది. ఇప్పుడు కవితమ్మ బాధ అంతా తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఆమెకు వచ్చిన బాధ ఏందో అర్థమైతలేదు. 2 సార్లు ఎంపీ అయింది, ఎంపీ అవకాశం వచ్చింది, ఒకసారి ఓడిపోయింది. ఇంతకుముందు రాజీవ్ గారు చెప్పినట్టుగా 2 సార్లు ఎమ్మెల్సీ అయింది. తెలంగాణ ఉద్యమకారురాలుగా కేసీఆర్ గారి తనయగా మీకు రాష్ట్రం అంతా గొప్ప కీర్తి లభించింది. మీరే అన్నారు, నేను కేసీఆర్ గారి కడుపులో పుట్టిన కంటే గొప్పది ఇంకేముంటుంది నాకు జన్మ, అంత గొప్ప జన్మ ధన్యమైపోయింది మీది. అట్లాంటిది మీకు ఏం బాధ వచ్చింది? ఇలా తెలంగాణ ఏ స్థితిలో ఉన్నది? స్పేస్ అండ్ టైం ఇంపార్టెంట్. మార్క్సిస్ట్ పరిభాషలో స్పేస్ అండ్ టైం అంటారు. ఏదికైనా ఒక రాజకీయ మార్పులకైనా భౌతికమైనటువంటి పరిస్థితులకు ఏదేనికైనా సరే స్పేస్ అండ్ టైం అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏముంది? ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకుల శక్తి, తెలంగాణ వ్యతిరేకుల నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఆయన ఎవల్యూషనే తెలంగాణ వ్యతిరేకులందరూ తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డామో మీరందరూ తెలుసు. 60-70 సంవత్సరాలుగా తెలంగాణ కోసం తన్నాడిన తెలంగాణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం. అనేక మంది విద్యార్థులు అమరులైనరు, అనేక మంది త్యాగాలు చేయబడ్డరు, అనేక మంది అమరులైన శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు. తెలంగాణ వచ్చిన తెలంగాణ అద్భుతంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గొప్పగా అభివృద్ధి వైపు నడిపించిండ్రు. నీళ్లు, నిధులు, నియామకాలు అద్భుతంగా జరిగినాయి. ఇలా తెలంగాణ అనేది హైదరాబాద్లో ఒక గొప్ప రాష్ట్ర, దేశంలోనే ఒక గొప్ప మొదటి స్థానంలోకి పోయింది. ధనిక రాష్ట్రంగా మారింది, అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది. అట్లాంటి తెలంగాణని మళ్ళీ విప్లవ ప్రయత్నం చేద్దామని, తెలంగాణని మళ్ళీ వలస కేంద్రంగా మార్చుదామని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీద్దామని చెప్పేసి ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, వారి ఏజెంట్ అయినటువంటి
రేవంత్ రెడ్డి గారు తెలంగాణను పాలిస్తుంటే ఇలా తెలంగాణలో మీరు ఏం గురించి మాట్లాడాలక్క మీరు? నేను జాగృతిలో పనిచేయకపోవచ్చు, నేను తెలంగాణ విద్యార్థి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో 180 కేసులు పెట్టుకొని 6 నెలలు జైల్లో ఉన్నాను నేను. ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత తదనంతర కాలంలో నేను రాజకీయంగా పొరపాటు అయిన తర్వాత, రాజకీయంగా నేను తప్పు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరే అన్నారు, మీరు తెలంగాణ ఉద్యమంలోకి రావాలి, కేసీఆర్ నాయకత్వం రావాలంటే మేము వచ్చినాం. 5-6 సంవత్సరాలు మీతో కలిసి మేము చూసినాం. ఇవాళ మీరు దేనికోసం మాట్లాడాలక్క? మీరు దేనికోసం మీరు గొంతెత్తాలి? ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ తెలంగాణ ప్రజలు ఇలా యూరియా కోసము చెప్పులు లైన్లు పెట్టుకొని ఉంటున్నారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు లేదు, మళ్ళీ కష్టాలు మొదలైనవి. నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు, అది దిక్కు లేదు. పైగా మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసము రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కుట్రపంతా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మీరు ఎవరి పక్షాన్ని నిలబడాలి? మీరు ఏం మాట్లాడాలి? ఈరోజు హరీష్ రావు గురించి మాట్లాడాలా మనం? ఈరోజు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారా? ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలా మీరు? ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? కేటీఆర్ గారు మంత్రి ఉన్నారా? సంతోష్రావు గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారా? మీరు ఏది మాట్లాడాలి? యూరియా రైతుల సమస్యల మీద మాట్లాడాలి. నిజంగా తెలంగాణ అస్తిత్వం వైపు నిలవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవంని కాపాడాలంటే, బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేలు కోరుకుంటున్నారో, కేసీఆర్ గారు మేలు కోరుకుంటున్నారో, కేటీఆర్ గారు మేలు కోరుకుంటున్నారో, ఆ మేలు కోరుకోవాలంటే మీరు ఏం చేయాలి? తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు కొట్లాడాలి, రైతుల సమస్యల మీద మీరు కొట్లాడాలి. ఇలా కాళేశ్వరము ఒక విఫల ప్రాజెక్టుగా చేయడం కోసం, ఒక గొప్ప ప్రాజెక్టు, నీళ్లు లేక ఇబ్బంది పడి బోర్లు వేసుకొని ఎండిపోయి, బీళ్ళు ఎండిపోయి, కరెంటు మోటార్లు కాలిపోయి, భీమండి పోయి, సూరత్ పోయి, దుబాయ్ పోయి, బొగ్గుబాయి పోయి, మొత్తం తెలంగాణ అంతా నాశనమై తెలంగాణ అర్రులు చాలితే, అట్లాంటి తెలంగాణకి ఇవాళ కేసీఆర్ గారు అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే, అద్భుతంగా పంటలు పండితే, ఢిల్లీ కొనలేని పరిస్థితిలో ఉంటే, ఇలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టే విప్లవ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకవైపు నరేంద్ర మోడీ, మరొక వైపు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, మీరు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారా అక్క? మీరు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారా? దానికి వంతపడతారా? మీరు కాళేశ్వరం అవినీతి అయిందంటారా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అక్క. మీరు మాటలు ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్క. మీకు ఆడబిడ్డగా, మాకు కేసీఆర్ గారు కూతురుగా, ఆడబిడ్డగా, తెలంగాణ ఉద్యమకారులుగా మీరంటే మాకు గౌరవం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మాట్లాడాల్సింది దేని గురించి? ఏదైనా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. కేసీఆర్ గారు కూతురు మీరు వెళ్ళి వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలు, పార్టీ సమస్యలు ఉంటే మీరు మాట్లాడలేరా? మాట్లాడవచ్చు కదా. మీరే దయ్యాలునే అంటారు. నేనేమో కేటీఆర్ అన్నాను అంటారు, మొన్నేమో కేటీఆర్ అన్న కేసీఆర్ బాగుండాలంటారు. నిన్ను నాకు ఒక నాయకుడు కేసీఆర్ గారు, నేను ఎవరి నాయకత్వాన్ని గుర్తించా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరికీ నాయకుడు కాదా అక్క? పార్టీ హైరార్కీని మీరు గౌరవించరా? కాబట్టి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మాకొకటి అనిపిస్తుంది, ఈ 3 నెలలుగా తన ప్రాక్టీస్ చూస్తూ ఉంటే, జైలుకు వచ్చిన తర్వాత ఏదో తను చాలా ఇబ్బందులు ఉన్నారు, తనని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఏదో ప్రలోభాలకు గురవుతుందేమో అనిపిస్తుంది మాకు. ఎందుకంటే తను యుద్ధం చేసినట్లుగా ఇంతకుముందు చెప్పినట్టుగా రైతుల సమస్యల గురించి మాట్లాడరు మీరు, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడరు మీరు, ఇంకే సమస్యల గురించి మాట్లాడరు. కాకుండా పార్టీని మీరు టార్గెట్ చేస్తూ, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ, మీరు చిట్చాట్ చేస్తూ, అంటే ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు మీరు అక్క? ఏం బాధ వచ్చింది మీకు? ఏం ప్రలోభాలకు గురవుతున్నారు? మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులతోటి మీరు చేస్తున్నారని అంటలేము మేము. మీకు తెలిసో తెలియకనో మీ ఏదో అసంతృప్తి పెట్టుకొని మీరు ఇట్లా చేయడం వల్ల అది తెలంగాణ వ్యతిరేకులకి ఆయుధంగా మారుతున్నది. తద్వారా ఇది మీ కుటుంబ సమస్యనే కాదు, ఇది కేవలము కేసీఆర్ గారు అంటే మీకు తండ్రే కాదు, మాకు కూడా మీకు తండ్రే, కానీ మా అందరికీ కూడా తండ్రి లాంటి వారు ఆయన. తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఆయన కాపాడుకుంటేనే తెలంగాణ అస్తిత్వం ఉన్నది. ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని.
మళ్ళీ వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ అద్భుతంగా ఆ పాలన రావాలని కోరుకుంటే మీరేమో, నేను ఒకటే అడుగుతున్నాక, మీరు గ్రౌండ్కి వెళ్ళండి. మీరు రియాలిటీలోకి లేరు. మీరు ఒక చుట్టూ ఒక గిరి గీసుకొని ఆలోచిస్తున్నారు. మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, కార్మికులు ఏమనుకుంటున్నారు, కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. చివరి ఒక మాట నేను అక్క గుర్తు చేస్తా ఉన్నా. మీరు అక్క బీసీల కోసం మీరు ఒక గత సంవత్సరం కాలంగా మీరు గలమెత్తారు. ఒక బీసీ బిడ్డగా, సామాజిక న్యాయం కోసం పనిచేసిన బిడ్డగా నేను మీకు అండగా నిలబడడం జరిగింది. యూపీఎఫ్ పెడితే కూడా, మీరు బీసీ సంఘం పెడతామంటే కూడా, మీరు బీసీ సంఘం పెట్టొద్దక్క, చాలా సంఘాలు వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరికీ ఒక గొడుగు కింద, మీకు అన్ని సంఘాలు మీకు గొడుగు కిందకి వచ్చినట్టుగా పూలే ఫ్రంట్ లాగా మనం పెడదామని అంటే, మా వి ప్రకాష్ గారి మిత్రులు వచ్చి పూలే ఫ్రంట్కి యాడ్గా యునైటెడ్ పూలే ఫ్రంట్ అని వారు యాడ్ చేయడం జరిగింది. అంటే యూపీఎఫ్కి నామకరణం చేసింది రాజారాం యాదవ్, వి ప్రకాష్ గారు. వారే ఫైనల్ చేశారు. కానీ మేము సలహా ఇచ్చినాం. మీరు బీసీల కోసం మీరు మాట్లాడింది. బీసీలన్నీ వంచిస్తుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపంగానే మీరు సంబరాలు చేస్తారక్క. బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయి అక్క? బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయా? విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ వచ్చిందా? సర్పంచ్ ఎంపీటీసీలో రిజర్వేషన్ వచ్చిందా? మీరు ఏ రకంగా సంబరాలు చేస్తారు? కాబట్టి మీరు 3 నెలలుగా మీరు ఏదో కన్ఫ్యూజన్లు ఉన్నారు. మీరు ఎవరి బ్లాక్మెయిల్కి గురవుతున్నారు, మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు. మీరు దాని నుంచి బయటకు రండి. ఈ తెలంగాణ మీకున్నది. మీరు బయటకు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితో, లేకపోతే నరేంద్ర మోడీతోటి, చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా, నేను అనట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని, కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాది వచ్చి ఈ తెలంగాణ వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు. ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీరు మాట్లాడిన మాటలు ఏ శక్తులు, ఏ పత్రికలు, ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని, తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారు. కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి. లేకపోతే మరి భవిష్యత్తులో మాకు తెలంగాణ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు. కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం. కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకు చవకలు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందించాల్సి వస్తుంది. మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా నా సహచర ఉద్యమకారులకు, నా సహచర మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఇలాంటి రోజు వస్తుందని మేము అనుకోలేదు. నేను తెలంగాణ జాగృతిలో దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. మేము గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేసిన, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కూడా చేసిన. ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మమ్మల్ని మరి ఒకసారి పిలిచి మరి ఇట్లా అవుతుంది, ఇది ఏం చేద్దాము, మనము జాగృతి పరంగా ఎట్లా పోతే ముందుకు పోతే బాగుంటుందని ఒకసారి కూడా మాతో చర్చించలేదు. అంటే దీంట్లో స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే వ్యక్తిగత ఎజెండా. ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారానే తను ముందుకు పోయినట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం కూడా నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తున్నా, నేను యూపీఎఫ్ పెట్టినా అని అంటుంది అక్క. ఆ యూపీఎఫ్లా జాగృతి సభ్యులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ జాగృతిలో బీసీ నాయకత్వమే లేదా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే బీసీ నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకురావచ్చు కదా, జాగృతిలో ఉన్న బీసీ నాయకత్వాన్ని. అంటే మీరు ఇన్ని రోజులు బీసీ నాయకత్వాన్ని పెంపొందించలేదని అర్థమవుతుంది అక్కడనే. అంత కొత్త వాళ్ళకి ఇచ్చారు మన కమిటీలలో కూడా, అంత డబ్బున్న వాళ్ళకు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. సరే, మాకు అభ్యంతరం లేదు, అది మీ పర్సనల్ ఎజెండా, మీ పర్సనల్ విషయము. కానీ నికార్సైన కార్యకర్తలుగా, నికార్సైన నాయకులుగా తెలంగాణ జాగృతికి మొదటి నుంచి మేము చాలా క్రియాశీలకంగా వ్యవహరించినాం. మా డబ్బు పెట్టుకున్నాం, మా సమయం ఇచ్చినాం, మా యవ్వనం అంతా కోల్పోయినాం మేము దీంట్లో ఉండి. మీరు అయినా కానీ మాతో చర్చించలేదు. ఇంకో విషయం అడగదలుచుకున్నాం. మీరు హరీష్ అన్న గురించి మాట్లాడుతున్నారు. మొన్న అంత కష్టకాలంలో కూడా హరీష్ అన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో 7గురిని గెలిపించుకున్నాడు. మరి మీరు నిజామాబాద్ నుంచి మీరు ఎంతమందిని గెలిపించిండ్రు? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. హరీష్ అన్న నిబద్ధత గురించి, హరీష్ అన్న గురించి మీరు మాట్లాడడం మీ స్థాయికి తగ్గట్టు అనిపించలేదు అక్క నాకు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి.
హరీష్ అన్న అనేటోడు మీరు ఏదో చెరిపేస్తే చెదిరిపోయే వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క ఉద్యమకారుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు హరీష్ అన్న. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ సార్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అదని ఇదని అవాకులు చెవాకులు పేలుతుంటే 6-7 మంత్రులను ఒంటి చేత్తో అడ్డుకున్న నాయకుడు హరీష్ అన్న. మీరు ఒకసారి ఆలోచించాలి హరీష్ అన్న నిబద్ధత ఎట్లాంటిది అనేది. ఇంతకుముందు కూడా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పేది హరీష్ అన్న, నేను క్రమశిక్షణ కలిగిన సైనికుణ్ణి, కేసీఆర్ ఏది చెప్తే నేను అది వింటా, ఇంకో మారు మాట మాట్లాడేది లేదని ఎన్నోసార్లు చెప్పిండు హరీష్ అన్న. ఒకసారి హరీష్ అన్న గురించి ఆలోచించుకోండి, మీరు మాట్లాడే విధానం ఎట్లుందనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాక. సరే, మీకు ఈ మధ్యలో దళితులు బహుజనులు అంటే చాలా అభిమానం వచ్చి సంతోషం. మొన్న నేరేళ్ల బాధితుల గురించి కూడా మాట్లాడారు నిన్న. ఇదే మాట మీరు అప్పుడే మాట్లాడితే అయిపోతుండే కదా, దళిత బహుజన సమాజం మిమ్మల్ని స్వాగతిస్తుండే కదా, అరే బాగానే చేసింది అక్క అని. మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అక్క, అప్పుడు ఏదో పోలీసు వాళ్ళతో కొట్టించిండ్రు చేపించిండ్రు. సరే, అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీరు అప్పుడే స్పందిస్తే బాగుంటుండే అక్క. ఈ మధ్యలో మీరు ఏదో ఒక విషయాన్ని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి దళిత బహుజనుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు, ఏమైతుంది, ఏం జరుగుతుంది, మీరు ఎవరి ప్రలోభాలకు తలొక్కినట్టు అనిపిస్తున్నది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారిది కానీ ఒకటే తప్పన, తెలంగాణ 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 తెలంగాణ. ఇదే తెలంగాణ ద్రోహులు ఇప్పుడు మళ్ళీ సార్ మీద పడి దగా చేయడానికి తెలంగాణకు వస్తే మీరు మాట్లాడే మాటలు వాళ్ళకు ఊతం ఇచ్చే విధంగా ఉంటాయా లేదా, అది పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అని కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాక. మరొకసారి చెప్తున్నా, హరీష్ అన్నంత క్రమశిక్షణ కలిగిన నాయకుడిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నాది ఉమ్మడి మెదక్ జిల్లానే, నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఒక నాయకుని ఉన్నా. నేను అక్కడ సిద్దిపేటకు జిల్లాలో వచ్చిన నా అధికారులు కూడా హరీష్ అన్నతో అంటారు, సార్ మీ దగ్గర పనిచేస్తే చాలా నేర్చుకుంటాం సార్, మాకు కూడా క్రమశిక్షణ అలవాటు పడుతుందని. అట్లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి హరీష్ అన్న. దయచేసి మీరు హరీష్ అన్న గారి గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలన్నప్పుడు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఇక్కడున్న తెలంగాణ జాగృతికి మేమందరం ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నా పేరు పస్ల చరణ్. నేను గతంలో మలిత శోధ్యంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను. మరి కరీంనగర్లో కొత్తగా సంస్థ ప్రారంభించినప్పుడు అక్కగారు సంప్రదించితే నేను అప్పుడు తెలంగాణ జాగృతి సంస్థలో విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా అప్పటి నుంచి కొనసాగుతూ దాదాపు 15 సంవత్సరాలు అక్కగారితో ట్రావెల్ చేసుకుంటూ వస్తాను. కేవలం కేసీఆర్ గారు కూతురు అనే ఒక దాంతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా అక్కగారి వ్యవహారం గత 3-4 నెలల నుంచి చూస్తూ ఉంటే మాకు ఎక్కడో బాధేస్తూ ఉంది, అక్క ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత 4 నెలల నుంచి మేము కామ్గా ఉన్నాము, పోవట్లేదు. ఎందుకంటే మనకు మనసు ఒప్పట్లేదు, ఎక్కడనో కొంచెం రాంగ్ కొడుతుంది అని చెప్పేసి మేము పోవట్లేదు. మేము చూస్తూనే ఉన్నాం. కనీసం మాకు అక్క ఎందుకు సంప్రదిస్తలేదు, ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ గారి లైన్లోనే ఉంటారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని పసిగట్టింది. ముఖ్యంగా వీళ్ళు మనకుంటే మనకు ఉపయోగం లేదు, కొత్త వాళ్ళను మనం ప్రోత్సహిద్దామని చెప్పేసి ఈ మధ్యలో చాలా మంది కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు, కొత్త వాళ్ళని కూడా కమిటీ చేసుకున్నారు. సంతోషం. ముఖ్యంగా అక్కడ ఉన్న 4-5 తప్పితే మిగతా ఇక్కడ ఉన్న దాదాపు ఇంతమంది ఉన్నాము. దాదాపు 15-16 సంవత్సరాల పైనుంచి మేము పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యవధి కాలంలో మీరు ఏం ఉద్యమం చేశారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఇంతగానో కష్టపడతా ఉన్నారు, మీరు ఏం ధర్నా చేశారు? ఏం కూడా చేయలేదు. కేవలం డైవర్షన్ కోసం, ఏదో ఒక సెన్సేషన్ కోసం, పార్టీకి అలర్ట్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మీ వాక్యాలు నిజంగా ఈరోజు చాలా బాధేస్తా ఉన్నాయి. మీతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసి ఈ రకంగా మాట్లాడొస్తా అనుకోలేదు. మీ వ్యవహారం తీరు చాలా బాధాకరం. మేము ఈ రోజు నుంచి మీకు మీ సంస్థకు రాజీనామా తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి, అదేవిధంగా మేము అందరం కేసీఆర్ గారి బాటలో నడవడానికి నిర్ణయించుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఒకసారి అందరూ